దేవుని యొక్క దాసుడు మొదటగా గ్రహించాల్సింది దేవుని యొక్క దాసుడని, రెండవది దేవుని యొక్క సన్నిధి. దేవుని దాసుడు గ్రహించాల్సింది దేవుని యొక్క సన్నిధి. దట్ క్వాలిఫైస్ us. అది మనకు దేవునితో నడవటానికి మనకు అర్హతను ఇస్తుంది. దేవుని యొక్క దాసుడు మొట్టమొదటగా తన జీవితంలో గ్రహించాల్సింది. ఐ రిపీట్, a servant of God, he is a servant of God when he recognizes the presence of God. దేవుని సన్నిధిని గుర్తించేవాడుగా ఉండుట దైవజనుడికి మొదటి దైవజనుడిగా పిలువబడడానికి అర్హతనిస్తారు. లేదా దైవజనుడు అనే అతను మొట్టమొదట నేర్చుకోవాల్సింది ఆయన సన్నిధిని గుర్తించాలి. మోషేని దేవుడు పెద్ద పని మీద పంపబోయే ముందు మోషే నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, నువ్వు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధమైనది. అది మోషేకి దేవుడు ఏదో తెలియపరుస్తున్నాడని మనం అనుకుంటాం. అది కరెక్టే, గాని దేవుడు మోషేకి నా సన్నిధి ఎలాగుంటుందో ఆయనకి బోధించడం మొదలు పెట్టాడు. ఈ మోషే ఈ 3వ అధ్యాయంలో దేవునితో, ఈ మోషే నువ్వు ఎక్కడ నిలిచి ఉన్నావో అది పరిశుద్ధ స్థలం అని నేర్చుకుని ఈ మోషే 33వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి ఆ సన్నిధి కొరకే నువ్వు రాని ఎడలా నేను ఎక్కడి నుంచి వెళ్ళనన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ సన్నిధి నీకు నేను తోడై ఉన్నదో, ఏ సన్నిధి ముందు నువ్వు నుంచున్నావో, నీ పాదాలు ఎక్కడ నిలబడి ఉన్నాయో అని దేవుని చేత బోధింపబడి మోషే నేను వెళ్ళనన్నాడు. ఏంటండి? నేను వెళ్ళనన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా సన్నిధి, నువ్వు నుంచుంది నా పరిశుద్ధ సన్నిధిలో అని చెప్పినప్పుడు కూడా నేను వెళ్ళనన్నవాడు దేవుని చేత, దేవుని యొక్క దాసుడు పంపబడబోయే ముందు, ఆమేన్, దేవుడిచ్చే ఒక మాట ఏమిటంటే, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. దేవుడు ఊరికినే చెప్పట్లా. దేవుడు దేవుని యొక్క దాసుడికి చెప్పే మాట, నా సన్నిధి నీకు తోడుంటుందని. దేవుని దాసుడు గ్రహించాల్సింది దేవుని సన్నిధిని. అందుకనే వారు పాపం చేస్తుండగా ఇశ్రాయేలీలు వారు ఆహారం కొరకు, నీళ్ల కొరకు సొణుగుతూ ఉండగా మోషే అన్నాడు, మీరు నా మీద ఎందుకు సొణుగుతారు? ఇక్కడ దేవుడు ఉన్నాడు అన్నాడు. ఏంటండి? గాడ్ ఈస్ హియర్. ఆయన వింటున్నాడు. మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడద్దు, ఆయన వింటున్నాడు. దైవజనుడు ఎప్పుడు దైవజనుడు అంటే, he must be in a position to recognize the presence of God. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిని గుర్తించలేనప్పుడు ఇకాబోత్ ప్రభావం వెళ్ళిపోయింది. దేవుని సన్నిధిని గుర్తించినప్పుడు ఒబేదెదోము ఇంటిలో 3 నెలల్లో దీవెన రాజు దాకా వెళ్ళింది. రాజు విన్నాడు ఆ దీవెన గురించి. మోషే 33వ అధ్యాయంలో అంటే, నీ సన్నిధి మాతో రాని ఎడల ఇక్కడ నుంచి మమ్మల్ని తోడుకొని పోవద్దు. యాకోబు భయంతో పారిపోతున్నాడు. యాకోబుకి ఇంకా దేవుని దగ్గర నుంచి ఒక ఎన్కౌంటర్ లేదు. ఏంటండి? ఎన్కౌంటర్. దేవునితో ఒక సంధింపు యాకోబుకి ఇంకా లేదు. కానీ దేవుడు మొట్టమొదటిగా యాకోబుని సంధించినప్పుడు దేవుడు యాకోబుకు బోధించింది ఏంటంటే, నా సన్నిధి అనే విషయాన్ని బోధించాడు. ఆయన నిద్ర మేల్కొని ఇది భయంకరము, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇది మరొక స్థలం కాదు, ఇది బెతేల్ అని పేరు పెట్టి ముందుకు వెళ్ళాడు. దేవుడు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు, దేవుడు ఒక దాసుని నిలబెట్టబోయే ముందు, దేవుడు ఆ వ్యక్తికి మొదట నేర్పించేది ఆయన సన్నిధిని గుర్తించడం నేర్పిస్తాడు. ఆయన సన్నిధిలో మనం పరిచారం చేయాలి కాబట్టి ఆయన సన్నిధిని గుర్తించడం మనకు నేర్పిస్తాడు. దేవుడు స్తోత్రం. ఏలి అటువంటి వ్యక్తిగా ఉండాలి, కానీ ఏలి అలాగ లేడు. కాబట్టి దేవుడు సమూయేలుని తీసుకొచ్చాడు. సమూయేలు విషయం ఏమిటో తెలుసా? సమూయేలు దేవుని యొక్క పాత్రగా ఆయన మాట్లాడిన మాట, అతడు దేవుని సన్నిధిలో ఎఫోదు ధరించుకొని పరిచారము చేశాడు. ఎలీషా ఏమన్నాడండి? తన గొప్ప పరిచర్యలు ఎలీషా ఏమన్నాడు? నేను ఎంత అగ్నిని కురిపించానో తెలుసా అనలేదు. ఏలియా ఏమన్నాడు? నేను ఎలా చనిపోయిన వారినో లేపాను అనలేదు. వాళ్ళు అన్నమాట ఒకటే, నేను ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నాను.
దైవజనునికి ఒక కనెక్షన్. దేవుని సన్నిధి మారు మనసు పొందిన ప్రతి దేవుని యొక్క విశ్వాసంలో కూడా ఉంటుంది. దైవజనుడికి విశ్వాసికి ఒక వ్యత్యాసం ఎక్కడంటే, దైవజనుడు సన్నిధిని గుర్తిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిని గుర్తిస్తాడు. ఇశ్రాయేలీయులందరూ నేర్చుకోవాలి నా సన్నిధిని చూచి మీరు వెంబడించడం. కాబట్టి దూరంగా ఉండండి. యెహోషువ నా ముందు మీ ముందు ఆ యొక్క మందసాన్ని వెళ్ళని, ఎప్పుడు మీరు ఈ ప్రయాణం మీరు ఎప్పుడు చేయలేదు. దేవునికి స్తోత్రం. మన జీవితాలు ఆరంభమయ్యేది దేవుడు మనకి తన యొక్క సన్నిధిని గుర్తించడం నేర్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పబోయే వాక్యానికి జస్ట్ ఐ ఫెల్ట్ ఈ విషయం మీకు పంచుకోవాలని ఆశపడ్డాను. దేవునికి స్తోత్రం. ఇది మనకు అవసరం. ఇది మనకు అవసరం. ఇది నేను ఎక్కడ చెప్పింది కాదు. ఇది ప్రైజ్ ది లార్డ్. ఇది అవసరం. You are a servant of God if you can recognize the presence of God. ఏంటండి? రికగ్నైజ్ presence of God. ఇంగ్లీష్ లో చెప్తామండి, రికగ్నైజ్ presence of God. ఇది ఒక కొలబద్ద మనకి. నేను ఎటువంటి దాసుడిని అని నన్ను నేను కొలుచుకోవటానికి ఇది ఒక కొలబద్ద. మనం దేవుని సన్నిధిని తీసుకురావడానికి ప్రయాసపడతాం, కానీ అప్పుడు మనం దాసులం ఎలాగవుతాం? దాసుడు దేవుని సన్నిధిని గుర్తించాలి. ఏలియా అన్నాడు పర్వతం మీద నుంచొని, నిన్ను రమ్మంటున్నాడు నా రాజు ఆహాబు రమ్మంటున్నాడు అని 50 మందిని తీసుకొని వస్తే, మీకు నేను ఎక్కడున్నానో మీకు తెలీదు, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను. పైనుంచి అగ్ని వచ్చి, అగ్ని దగ్గరే ఉంది కానీ మన మనసు ఆ మాట మాట్లాడటానికి ఆయన ఎక్కడ నిల్చున్నాడో మన మనసు అక్కడికి వెళ్ళదు. దైవజనుడు అనేవాడు నిలబడే స్థలం సన్నిధి. సన్నిధిలో ఎలా నిలబడతాము అంటే, సన్నిధిని గుర్తించినప్పుడే సన్నిధిలో నిలబడతాం. దేవునికి స్తోత్రం. We will become a servants of God when we know the presence of God. దావీదు ఏమన్నాడండి? మీకాలు మాట్లాడుతుంటే, మీకాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఏమన్నా, నేను ఎవని సన్నిధిలో నేను నాట్యం చేశాను అన్నాడు. దేవుడు ఒక వ్యక్తికి నేర్పించే విధానం. దైవజనుడు గుర్తించాల్సింది దేవుని యొక్క సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. దిస్ ఇస్ వెరీ స్టార్టింగ్ a hot coffee for you. Amen. It is starting hot coffee. దేవుని సన్నిధిని మనం గుర్తించటం తర్వాతే మనం నడిపింపబడటం సాధ్యం. ప్రైజ్ ది లార్డ్. Unless, so wait for know his presence. ఆయన సన్నిధిని గ్రహించే వరకు వేచి ఉండాలి. తర్వాత ఆయన సన్నిధిలో మనం నివసించడం నేర్చుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. సో మన పని ఏమిటంటే ఆయన సన్నిధిని మోసుకుపోయేవారు. విశ్వాసంలో కూడా ఆయన సన్నిధి ఉంది. కానీ సమూయేలు వచ్చినప్పుడు తన నోటి నుంచి వచ్చిన మాట, సమూయేలు వచ్చినప్పుడు దేవుని ఆత్మ సౌలుని విడిచిపెట్టిన మళ్ళీ ప్రవచించడం మొదలు పెట్టాడు. ఎందుకంటే సమూయేలు దేవుని సన్నిధిని గుర్తించేవాడు, దేవుని సన్నిధిలో నివసించడం నేర్చుకున్నవాడు. అతడు వచ్చినప్పుడు పరిస్థితులన్నీ మారిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. ఇన్ ఫ్యాక్ట్ మనకి ముందుకి మనం స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికి there is a change in the persons. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని సన్నిధి ఎంత సెన్సిటివ్ అంటే, దేవుని యొక్క సన్నిధి కొంచెము డిస్టర్బ్ అయినా, కొంచెం కలుక్కన్నా ఆయన కామ్గా కూర్చుంటాడు. క్యాథరిన్ కుల్మిన్ ఎంతమందికి తెలుసా? క్యాథరిన్ కుల్మిన్ ఒకటి. బెనిహిన్ గారు ఎంతమందికి తెలుసు? బెనిహిన్ గారు. ఓకే. బెనిహిన్ గారు ప్రపంచంలోనే దేవుని కొరకు అనేక లక్షల ఆత్మలు తీసుకొచ్చి దేవుడు తను ఒక గొప్ప స్వస్థ వరంతో ఉపయోగించుకున్నాడు. అతనికి ఆత్మీయమైన ఇన్స్పిరేషన్ క్యాథరిన్ కుల్మెన్. ఆడామె ఒక రోజున మీటింగ్ స్టార్ట్ అయ్యి 45 నిమిషాలు ఆమె నిశ్శబ్దంగా ఉంది. మీటింగ్ స్టార్ట్ అయ్యి 45 నిమిషాలు నిశ్శబ్దంగా ఉంది. అందరూ కూర్చొని ఏంటిది
ఇప్పుడు ఏం స్టార్ట్ చేస్తుంది, ఇంకా స్టార్ట్ చేయలేదేంటి? ఆమె మీటింగ్కి ఈరోజు మీటింగ్ అంటే మధ్యాహ్నం, ఉదయం 4 గంటలకి 3 గంటలకి గేట్ల దగ్గర ఉంచుంటారు. మధ్యాహ్నం మీటింగ్కి ఉదయం తెల్లవారుజాము 3 గంటల గేట్ల దగ్గర ఉంటారు. అంత బలమైన దైవజనురాలు. ఆమె ఒక హోటల్లో ఉందంటే హోటల్ మీద మేఘం ఉంటుంది. ఆమె ఎక్కడుందో తెలుసుకోవాలంటే అక్కడ ఉందని చెప్పొచ్చు. అట్లాంటి గొప్ప దైవజనురాలు. 40 నిమిషాలు టైం అయిపోతుంది. ప్రభు వైపే చూసి ఆమె ఏం మాట్లాడట్లేదు, ప్లాట్ఫామ్ మీద ఉందంతే. ఉన్నట్లుండి ఒక మాట ఉంది, కొంతమంది ఇలా కదులుతూ అటు ఇటు డిస్టర్బ్ అవుతుంటే, డు నాట్ డిస్టర్బ్ హోలీ స్పిరిట్, డు నాట్ డిస్టర్బ్ హోలీ స్పిరిట్. ద ఓన్లీ వన్ ఐ హ్యావ్ ఈజ్ హీ. నాకు ఉన్నదంతా ఆయన ఒక్కడే. ఆయన్ని మీరు దుఃఖ పెట్టద్దు. ఏమంటుందండి ఆమె? నాకు ఉన్నదంతా ఆయన ఒక్కడే. 45 నిమిషాలు దుఃఖ పెట్టద్దంటే మీ మనసును అటు ఇటు వెళ్ళనీయద్దు, ఆయన మీద ఉంచండి. ఈమె దేవుని సన్నిధిని గ్రహిస్తుంది కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా గ్రహించట్లా. సడన్ గా ఏమొచ్చి గొప్ప కార్యాలు చేస్తుందని మేము వస్తే ఏమేంటి ఇట్లాగా ఉందని చెప్పి అందరూ అనుకుంటే, సడన్ గా ఆడిటోరియంలో ఐ కెన్ సీ, ఐ కెన్ వాక్, మై హ్యాండ్ హెడ్ కమ్, నా కళ్ళు కనిపిస్తున్నాయి, నా చెవి వినిపిస్తుంది, నా కాలు బాగైంది, నా ఊచ చేయి బాగైంది అని జనాలు అరవడం మొదలు పెట్టారు. అంటే దేవుని సన్నిధి ఎలాగుందో ఆమె సెన్స్ చేస్తూ అక్కడ ఉంది. ఆమె ఆ సన్నిధిలో ఉంటే కార్యం దేవుడు చేస్తాడు. దైవజనులు మనం దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. మనము పరిచర్యలో ఉంటాం కానీ సన్నిధిలో ఉండాం. ప్రైజ్ గాడ్. విల్ బి ఇన్ ద మినిస్ట్రీ, పరిచర్యలో ఉంటాం కానీ సన్నిధిలో ఉన్నాం. ఒక దైవజనుడు రాత్రులు నిలబడేవారు, దేవుని సేవకుడు దైవ సన్నిధిలో నిలబెట్టమంటే ఏదో సింపుల్ గా ప్రార్థన చేస్తే కాదు, ఆయన సన్నిధిని గ్రహించాలి. ఆయన సన్నిధిలో నుంచోవాలి. ఆయన సన్నిధిని గ్రహించిన వాడు భౌతికంగా కూడా నిలబడతాడు. దేవునికి స్తోత్రం. నువ్వు భౌతికంగా కూడా నీ యొక్క మూమెంట్స్ కంట్రోల్ చేయబడతాయి. ఆయన సన్నిధిని గ్రహించడానికి ఒక వ్యక్తి నిజమైన దాసుడు అవ్వాలి. ఆల్ ఐ హ్యావ్ ఈజ్ యూ. నాకున్నదంతా నువ్వు ఒక్కడివే, నాకు నేను కూడా లేను. అమ్మ మాట అంటది, హోలీ స్పిరిట్ ఈజ్ మోర్ రియల్ టు మీ దాన్ మీ. నాకు నేనెంత నిజమో దానికంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇంకా నిజం. అంటే నాకు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం ఆలోచించాల్సి వస్తుంది. ఆమె శరీరం గురించి ఆమె ఆలోచించాలట. దైవజనుడు ఈజ్ కనెక్టెడ్ టు దేవుని సన్నిధి. దైవజనుడు దేవుని సన్నిధితో కనెక్ట్ అయి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అందుకని ఏ దైవజనుడైన దేవుడు దేవుని యొక్క సన్నిధి మొట్టమొదట బోధిస్తాడు. నేను మోషేకు తోడైనట్లు యెహోషువ నీకు నేను తోడై ఉంటాను, నా సన్నిధి నీతో వస్తుంది. ఏం చెప్తున్నాడు దేవుడు? నేను నీతో వస్తున్నాననే కాదు అక్కడ చెప్తుంది, నా సన్నిధిని నువ్వు గ్రహించడం నేర్చుకోవాలి. అబ్రహాం సొదొమ గొమొర్రా దేవుడు నాశనం చేయడానికి దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు దేవదూతలు రాగానే, దేవుడు రాగానే అబ్రహాం గుర్తించాడు, దేవుని సన్నిధి గుర్తించాడు. తలలో ఉంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి. ప్రైజ్ ద లార్డ్. మీరే మాట్లాడుతున్నారు, దేవునితో మాట్లాడండి. సందరి కనర్షట మండుచున్న కాలిపోని పొద దగ్గర ఒక అద్భుత కార్యమే దేవుడు చూపిస్తున్నాడని అనుకుంటూ ఉన్నాం. కాదు, దేవుని సన్నిధి అంటే ఏమిటో నేర్పిస్తున్నాడు దేవుడు. ఇది నువ్వు గుర్తించాలి, ఎందుకంటే నేను నీతో వస్తూ ఉన్నాను కూడా. హల్లెలూయా. దైవజనుడు కోరుకోవలసింది దేవుని సన్నిధి. దాన్ని బట్టి మనం దైవజనులం.
అబ్రహాం ఒక పట్టణానికి వెళ్ళాడు. దేవుని భయం లేదు అని చూశాడు. అక్కడ దేవుని సన్నిధి ఉందా లేదా గ్రహించాడు, చూశాడు. అది దైవజనుడు. ప్రభు, నువ్వు ఈ యొక్క ఉదయకాలంన ఏ హస్తాన్ని నీ యొక్క పాత్రల మీద ఉంచాలని, ఏ యొక్క ప్రభు వారిలో ఉన్న యొక్క నాయన ధనాగారాన్ని, వారిలో ఉన్న ట్రెజర్ని కదిలించాలని ఈ యొక్క ఉదయకాలంలో నువ్వు ఇక్కడ ఉన్నావు. నీకు స్తోత్రం. నువ్వు సంకల్పించింది వారిలో స్థిరపరచబడను గాక. నువ్వు సంకల్పించింది వాళ్ళలో స్థిరపరచబడను గాక. థ్యాంక్ యూ గాడ్. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధి బయట దేవుని పరిచర్య లేదు. మనం దేవుని సన్నిధిలో నిలుచున్నంత సేపు మాత్రమే దేవుని పరిచర్య చేయగలం. దేవుని సన్నిధికి బయట దేవుని పరిచర్య లేదు. కాబట్టి ప్రభువా, నీ సన్నిధిని నేను గుర్తించడం నాకు నేర్పించు. మండుచున్న కాలిపోని పొద దగ్గర ఒక అద్భుత కార్యమే దేవుడు చూపిస్తున్నాడని అనుకుంటూ ఉన్నాం. కాదు, దేవుని సన్నిధి అంటే ఏమిటో నేర్పిస్తున్నాడు దేవుడు. ఇది నువ్వు గుర్తించాలి, ఎందుకంటే నేను నీతో వస్తూ ఉన్నాను కూడా. నిజమయ్యా, దైవజనుడు కోరుకోవలసింది దేవుని సన్నిధి. దాన్ని బట్టి మనం దైవజనులం. అబ్రహాం ఒక పట్టణానికి వెళ్ళాడు. దేవుని భయం లేదు అని చూశాడు. అక్కడ దేవుని సన్నిధి ఉందా లేదా గ్రహించాడు, చూశాడు. అది దైవజనుడు. You are a servant of God if you know the presence of God. I am not a servant of God not because I serve God. నేను పరిచర్య చేస్తున్నాను కాబట్టి నేను సేవకుడిని కాదు. ఆయన సన్నిధిని గుర్తిస్తాను కాబట్టి నేను సేవకుడిని. ప్రైజ్ ది లార్డ్. సో మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన సన్నిధి వచ్చినప్పుడు మనం అడగక ముందే, మనం చెప్పక ముందే పరిచర్య స్టార్ట్ అవుతుంది. ప్రభు ఏం మాట్లాడుతున్నాడు మనందరితో? నా సన్నిధిని గుర్తించి నా సన్నిధిని మోసుకెళ్లే పాత్రగా మనం ఉంటే చాలు. ప్రైజ్ ది లార్డ్. మనకి లోపించింది అదే. దాగోను గుడిలో ఏం పెట్టబడిందండి? దేవుని మందసం పెట్టబడింది. నేను రిఫరెన్స్లు కూడా వెళ్తున్నా, మీకు వాక్యం తెలుసు కాబట్టి. దాగోను గుడిలో దేవుని మందసం పెట్టబడింది. ఎవరైనా ప్రార్థన చేశారా అక్కడ? ఎక్కడైనా ఉపవాస ప్రార్థనలు జరిగినాయా? అక్కడ ఉన్న చీకటి శక్తులను ఎవరైనా గద్దించారా? లేకపోతే అక్కడ ఏదైనా సరే ఒక మనిషి వచ్చి ఏమైనా చేశాడా? అక్కడ దాగోను గుడిలో ఒక మనిషి కూడా లేడు. కానీ ఉదయం చూసేటప్పటికి దాని చేయి కట్టయి ఉంది, దాని శిరస్సు తీయబడింది, బొర్లగా పడిపోయింది. దాగోను గుడి మూసేశారు. కారణం మందసం. మందసం మందసం అంటే అక్కడి నుంచి నేను ఇశ్రాయేలుతో మాట్లాడతాను. దేవుని సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అవసరం ఏంటో తెలుసా అండి? మన పరిచర్యల్లో నువ్వు సన్నిధి తీసుకెళ్ళు చాలంతే. నువ్వు మెసేజ్ తీసుకెళ్తున్నావు, సన్నిధి రావటంలా. సన్నిధిలో మెసేజ్ రావాలి. ఇది మనకి ఛాలెంజ్. ఎవరు ప్రార్థన చేయలేదు అక్కడ. ఎవరో బయట ఉండి ఇశ్రాయేలీయులు ఎవరు ఉపవాస ప్రార్థన చేయలేదు అక్కడ. జస్ట్ దేవుని మందసం సన్నిధి దాగోను గుడిలో పెట్టారు అంతే. ఫిలిస్తీన్ల సర్దార్ వాళ్ళందరికీ గడ్డలు, ఆ యొక్క ఫిలిస్తీన్లందరూ మొత్తబడటం, చివరికి ఏ విధంగా ఈ యొక్క మందసాన్ని బయటికి పంపించాలా అనుకున్నారు. మన మనసు ఒక దాని మీదకి రావాలి. ప్రభువా, నీ సన్నిధి ఎరగని వ్యక్తిగా నన్ను వదలొద్దు. నువ్వు ఉపవాస ప్రార్థనలు ఆయన సన్నిధి ఎరగటం, లేకపోతే నువ్వు వ్యక్తిగత జీవితంలో ఆయన సన్నిధి ఎరగటం జరగచ్చు, కానీ నువ్వు ప్రతి సమయంలో ఆయన సన్నిధిని గుర్తించే వ్యక్తివిగా నువ్వు ఉండాలి. దేవుడు తన దాసులు ఆయన సన్నిధిని గుర్తించేవారుగా మనల్ని ఆయన కృపలో మార్చునుగాక. దేవునికి స్తోత్రం.
అబ్రహాం ఆ ఊర్లో వెళ్తున్నాడు, ఇక్కడ దేవుని భయం లేదన్నాడు. దేన్ని బట్టి? అక్కడ దేవుని సన్నిధి లేదు అక్కడ. ఒక ఇంటికి మనం వెళ్ళినప్పుడు, దైవజనుడు వెళ్ళినప్పుడు, దేవుని సేవ చేసిన వాడు వెళ్ళినప్పుడు కాదు, దైవజనుడు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో దేవుని యొక్క సన్నిధి ఆ వ్యక్తి సెన్స్ చేస్తాడు. ఇంట్లో దైవ సన్నిధి లేదో, ఇంట్లో దేవుని సన్నిధి ఉంది. మన ముఖ్యమైన గురి దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉందా లేదా. దేవుని సన్నిధిని అక్కడికి తీసుకుని వస్తే, ఒక ఆమె దెయ్యం పట్టిన ఒక ఆమె చర్చకు వచ్చింది. చాలా బలమైన అపవిత్రాత్మ వాళ్ళ ఇంట్లో అనేదట, వాళ్ళ యొక్క భర్తతో, ఆ పాస్టర్ గారిని నేను చంపుతాను, ఆయన పెద్ద లెక్క కాదు నాకు అన్నాను. నేను అన్నాను, చంపాలనుకుంటే ఈ పాటికి చంపేయచ్చు, చెప్పాల్సిన అవసరం లేదన్నా. ఎవరినెవరు చంపుతారో గాని ఈరోజు ఆమె దేవుని ఆరాధించే గొప్ప దేవుని పాత్ర అయింది. వాళ్ళ భర్త మారి దేవుని సేవలో సహకరిస్తున్నాడు. ఒక సమయంలో ఆ వ్యక్తితో నేను ఒక మాట చెప్పాను. ఆమె కొరకు ఉపవాస ప్రార్థనలు చేసి ఒక మాట చెప్పాను. జస్ట్ దేవుని సన్నిధికి వచ్చి వెళ్తూ ఉండంతే. ఎక్కడికి? దేవుని సన్నిధికి వచ్చి వెళ్తూ. దేవుడు సన్నిధిలో ఏ విధమైన విగ్రహం నిలబడలేదు. కమింగ్ అండ్ గోయింగ్. షీఈస్ టోటల్లీ డెలివర్డ్. ప్రైజ్ ది లార్డ్. మనకి దేవుని యొక్క సన్నిధి విలువ తెలియాలి. మన యొక్క బాధ్యత. we should recognize the presence of God. మన పని ఒకటే, దేవుని సన్నిధిని గుర్తించాలి. అది ఎటు వెళ్తుందో మనకు తెలియాలి, ఏం మాట్లాడుతుందో తెలియాలి, ఏం కోరుకుంటుందో తెలియాలి. అది చేయటం మన పని. వచ్చి చెట్టు కింద కూర్చున్నాడు, ఆయన విశ్రాంతి కొరకు వచ్చి కూర్చున్నాడు, రెస్ట్ కొరకు వచ్చి కూర్చున్నాడు, అది ఆయన చెప్పడు. కానీ దేవుని సన్నిధిని గుర్తించి, అబ్రహాము నువ్వు ఇక్కడికి వచ్చింది విశ్రాంతి కొరకు అని పట్టేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలీషా నుంచున్నాడు. ఎలీషా దగ్గర నీ యొక్క దాసుడికి తెలియదు, ఏం తెలియదు. పొద్దున్న లేచి చూశాడయ్యా, ఏంటి సిరియా వాళ్ళందరూ మనల్ని చుట్టుముట్టారని. ఎలీషాతోనే ఉంటున్నాడు కానీ ఆ దాసుడికి తెలీదు. అప్పుడు ఆయన అన్నాడు, నేనేదైతే ఎరుగుదునో, నేనేమైతే చూస్తానో, నాకేది తెలుసో అది ఇతను కూడా చూసేటట్లు కళ్ళు తెరవన్నాడు. కళ్ళు తెరవగానే చుట్టూ అగ్ని రథాలు. ఏంటో ఇంతమంది సైన్యం మన చుట్టూ. అవును, ఒక దైవజనుడు దేనిని బట్టి నిలబడుతున్నాడంటే మీరే చెప్పాలి. దేవుని సన్నిధిని ఎరగటాన్ని బట్టే, దేవుని సన్నిధిని గుర్తించడాన్ని బట్టే. ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. కానీ దైవజనుడు మనం ఒక యాంటీనా, మన ఒక రిసీవర్. మనం దేవుని సన్నిధి గుర్తించాలి. నా చుట్టూ ఏమన్నదే. హల్లెలూయా. మన బాధ్యత ఈ రోజున ఒక ప్రవచనాత్మకంగా నేను మీకు చెప్పేది ఏమిటంటే, అది మన యొక్క డ్యూటీ. యూ మస్ట్ రికగ్నైజ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఎటు మూవ్ చేస్తున్నాడు, ఏమంటున్నాడు, ఏం చెప్తున్నాడు, ఆయన యొక్క సన్నిధిని మనం గుర్తించాలి. నేను వచ్చి కింద కాఫీ తాగుతున్నాను, బట్ ఐ నో ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అరౌండ్ మీ. ఏది అక్కడ జరగకుండా ఇక్కడ జరగదు, గుర్తుంచుకోండి. ఐ నో ద ప్రెసెన్స్ అరౌండ్. ఏమిటి ఆయన సన్నిధి నీ చుట్టూ ఉండటమంటే ఏమిటంటే, ఆయన కొన్ని నీ నుంచి ఆయన కోరుకుంటాడు, దానికి నువ్వు లోబడాలి. ఇప్పుడు నువ్వు మాట్లాడద్దు. ఇది వాళ్ళ వీళ్ళ క్షేమ సమాచారం అడిగే సమయం కాదు. నా వైపు కళ్ళెత్తా. ఆమేన్. ఈ కర్రను తీసుకువెళ్ళి ఆ చనిపోయిన పిల్లవాడి మీద పెట్టు. దారిలో ఎవరైనా నీ ప్రతి నమస్కారం చేయొద్దు నువ్వు. ఇది ఆయన సన్నిధితో వెళ్తున్న పని. గో హెడ్. ప్రైజ్ ది లార్డ్. ఆయన సన్నిధిలో మనం పొందే ట్రైనింగ్ మనల్ని వ్యత్యాసంగా ప్రత్యేకమైన వారిగా నిలబెడుతుంది. ప్రైజ్ ది లార్డ్. We must seek for it. ఆయన అంటున్నాడు, ఏమంటాడండి ఆయన? నా సన్నిధి మీరు వెదకండి అంటున్నాడు. ఎన్నో అధ్యాయం అండి? కీర్తనలు 33
105:4. కీర్తనలు 105:4. ఆహా ఆయన బలమును వెతుకుడి, ఆహా. ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఎలా వెతకాలండి? మీరు అనొచ్చు, సన్నిధిని గుర్తించేది ఎట్లా అని. సన్నిధిని వెతకాలి. కామ్ యువర్ స్పిరిట్. నీ ప్రోగ్రామ్స్, నీ యొక్క యాంగ్జైటీ పక్కన పెట్టు, ఆయన మీద ఆధారపడు, ఆయన వైపు చూడు. దైవజనుడా, ఒకటే మాట నేను చెప్పాలనుకుంటున్నాను. నీకు ఉన్నది ఒకటే, అదేమిటో తెలుసా? ఒక స్త్రీ ఆమె జీవితంలో ఉన్నదంతయు కూడా ఆమె శరీరం. ఆమె శరీరం కనుక ఎవరైనా తాకితే ఆమె సమస్తం కూడా కోల్పోయినట్లు ఫీల్ అవుతుంది. మనము కూడా దేవుని యొక్క సన్నిధిని ఆ విధంగా నాకున్నదంతా ఇదొక్కటే అన్నట్లు మనం చూడాలి. దాన్ని ఎవరు తాకనీయకూడదు. దేవునికి స్తోత్రం. మనం ఆయన సన్నిధిని వెతకాలి. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రార్థనను బట్టి, నీ ఉపవాసాలను బట్టి అది ఎదగదు. అది నువ్వు వెతకాలి. వెతికితే నీకు దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రతి దేవుని బిడ్డ దేవుని సన్నిధిని గ్రహించటం గనక, ప్రతి దేవుని బిడ్డ గనక దైవజనుడు గనక నేర్చుకుంటే దేవుడు మహింపరచబడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ మొత్తం మీరు చూడండి, దైవజనులు చేసిన పరిచయం అలాగే ఉంది. ఆమేన్. మీరు అడిగేవి మారిపోతాయి, మీరు నిర్ణయాలు మారిపోతాయి, మీరు ఆలోచించే విధానం మారిపోతుంది, మీ సమస్తం మారిపోతుంది. ఎందుకంటే దేవుని సన్నిధి మీ ఆలోచనలను కూడా ప్రభావితం చేస్తుంది. మీరు ఎంతో ప్రయాసపడుతున్నారు, మీకు ఎప్పుడు ఈ ఆలోచన రాలా. ఆయన సన్నిధిలో మీకు ఆలోచన వస్తుంది, అది ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం. కాలేబు యెహోషువ అన్నారు ఒకటే మాట, వాగ్దాన భూమిలోనికి ప్రవేశించాలంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర? మన యందు ఆయనకి ఇష్టం ఉన్న ఎడల మనల్ని ఆయన వాగ్దాన భూమిలో ప్రవేశపెడతాడు. దావీదు ఏమన్నాడు తెలుసా? ఆయన నా యందు ఇష్టం లేదంటే సరే, ఆయనకి ఇష్టం ఉంటే ఆయనే నన్ను ఆయన సన్నిధికి తీసుకొని వస్తాడు అన్నాడు. ఎప్పుడో తెలుసా దాని అర్థం? వీళ్ళు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు తెలుసా? దేవుని సన్నిధిని గుర్తించిన వారు, వాళ్ళ మాటలు వేరుగా ఉంటాయి. ఆ మాటతో వాళ్ళు ఫలించారు, వాళ్ళు వాగ్దాన భూమిలో ప్రవేశించారు. ఆ మాటతో దావీదు మళ్ళీ వెనక్కి వచ్చాడు. దేవుని సన్నిధికి దావీదుకి ఎంత సంబంధం అంటే, దావీదు వెళ్తుంటే దావీదు వెనక మన బైబిల్ బ్యాగ్ తెచ్చినట్టు దావీదు బయటకు వెళ్తుంటే దావీదుతో పాటు మందసాన్ని మోసుకొచ్చేస్తారు అంతే. దావీదు దేవుని సన్నిధి దూరంగా ఉండలేడు, బ్రతకలేడు. దావీదు అన్నాడు, దేవుడికి నా ఎందు ఇష్టం ఉంటే ఆయన నన్ను ఇక్కడికి తెస్తాడు, ఆయన స్థలాన్ని మార్చొద్దన్నాడు. దైవజనులు మాట్లాడిన మాటలు చూడండి. దేవుని సన్నిధిని గుర్తించటం నేర్చుకుంటేనే మనం దైవజనులుగా దేవుడు కోరుకునే విషయాలను చేసే వాతావరణంలో మనం ప్రవేశిస్తాము. దేవుడు కోరుకునే యొక్క విషయాలు చేయటం అనేది భౌతికమైన లోకములో ఉండి మనం చేయలేం. ఈ విషయాలు ఆలోచించుకుంటూ, ఈ విషయాలను పోల్చుకుంటూ ఇక్కడ మనం చేయలేము వాటిల్ని. దైవజనులు వాళ్ళు జీవించాల్సింది ఇక్కడ కాదు, వాళ్ళు జీవించాల్సింది దేవుని యొక్క సన్నిధిలో. అది వాళ్ళు గుర్తించడాన్ని బట్టి అక్కడ జీవిస్తారు. అక్కడ ఉంటున్నప్పుడు ఆ దైవ సన్నిధి వాళ్ళ నోటి నుంచి మాటను బలపరుస్తుంది. ఆ మాట దేవుని సన్నిధిలో నుంచి, అమ్మా నీ నోరేమిటి, నువ్వు మందు తాగినట్లునో, ఉదయాన్నే మద్యపానం లేదయ్యా, నా హృదయాన్ని నేను కుమ్మరిస్తున్నాను, వచ్చే సంవత్సరం ఈ సమయానికి నువ్వు బిడ్డను కంటావు పో అన్నాడు ఏలి. దేవునికి స్తోత్రం. అతను దేవునితో ఉన్నాడా అంటే దేవునితో లేడు అతను. మరి ఎట్లా దేవుని మాట అతని నోటి నుంచి వచ్చింది? అతడు దేవునితో లేడు, కానీ దేవుని సన్నిధి తనను తాకినప్పుడు తనకు తెలుస్తుంది. దేవుని చప్పట్లు కొడదాం. ఓ మై గాడ్, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అన్న కొరకు దేవుడి సన్నిధి వచ్చి, అది ఏలి మాట కాదండి, దేవుని మాట. అది అందుకని సమూయేలు పెట్టాడు. చూడండి, సంసోను అవిధేయుడుగా ఉంటున్నాడు చాలా సార్లు, కానీ దేవుని సన్నిధి వస్తే ఆయనకు తెలుస్తుంది. ఒక రోజు వచ్చింది, దేవుడి సన్నిధి రాలేదనేది కూడా తెలిసింది ఆయనకి. ఆమేన్.
దేవుని యొక్క సన్నిధిని గుర్తించకుండా మనము మన జీవితాల్లో ఏమీ చేయలేం. దేవుడి యొక్క బిడ్డలు, దైవజనులు దేవుని యొక్క సన్నిధిలో వారు ఒకప్పుడు ఉన్నవారు ఇప్పుడు పక్కకు వచ్చి వాళ్ళకి తెలుసు ఇది దేవుని సన్నిధి అని, దేవుని స్వరం అని. కానీ వాళ్ళు లేరు లైన్లో. కానీ వాళ్ళకి తెలుసు. ఏలి ఏమన్నాడు? లైన్లో లేడు ఏలి, కానీ ఏమన్నాడు తెలుసా? ఎవరు పిలిచారు? నువ్వు పిలిచావు కదా, నేను పిలవలా. రెండోసారి నువ్వు పిలిచావు కదా, నేను పిలవలా. మూడోసారి నువ్వు పిలిచావు. ఏలికి అర్థమైంది, రే ఈ అనుభవాలు అక్కడ ఉంటాయి. ఈసారి గనక నువ్వు వింటే నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము, చెప్పుమా. నీకెలా తెలుసు? ఏలి ఒకప్పుడు అక్కడ బ్రతికినవాడు. అక్కడ ఏ భాష మాట్లాడాలో, అక్కడ ఎట్లా ఉండాలో, అక్కడ ఎలాంటి పరిచర్య చేయాలో ఏలికి తెలుసు. కీ చేతికిచ్చాడు. అంతే, ఇశ్రాయేలీలో ప్రవక్త లేచాడు. ప్రైజ్ ది లార్డ్. దైవజనులము దేవుని సన్నిధిని గుర్తించటము, దేవుని యొక్క సన్నిధిలో నివసించటం నేర్చుకోవాలి. అక్కడ ఉండి నువ్వు చేసేది సులభం, కానీ నువ్వు దాని నుంచి పక్కకు వచ్చి నువ్వేమీ చేయలేవు. ప్రైజ్ ది లార్డ్. నీ 10, 20, 30 సంవత్సరాల పరిచర్య నీకే సంతోషం ఉండదు. దేవుని సన్నిధిలో చిన్న మాట అందరూ తృప్తులు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సో ఈ మాటను మీ హృదయాల్లో ఉంచుకోండి. ఆయన వెతకండి. నువ్వున్నావు అంటే దేవుని సన్నిధి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు ఒక విశ్వాసి మా బెంగళూరులో నా రూమ్కి వచ్చాడు. అతని దగ్గర ఒక 100 కిలోల పైన ఉంటాడు. కింద పడుకోలేడు, ఫ్యాన్ లేకుండా పడుకోలేడు. బెంగళూరులో ఇప్పుడు ఫ్యాన్స్, ఏసీలు వచ్చినాయి. ఎంతోమంది ఫ్యాన్ హుక్కులు కూడా లేవు బెంగళూరులో. 1980s కొంతమంది మీకు తెలుసు సేవకులకి. 1980, 90లో బెంగళూరులో మన స్లాబ్ హుక్కులు పెడతాం మనం. వాళ్ళ స్లాబ్లకు హుక్కులు ఉండవు, పగలగొట్టి యాంకర్ బోల్ట్ ఇప్పుడు వేసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే బెంగళూరులో ఫ్యాన్ అవసరం లా, అంత చలిగా ఉండేది. సాక్స్లు వేసుకొని పడుకుండేవాడు. కానీ ఈయనకి 100 కిలోల పైన ఉంటాడు, చాలా లావు ఉంటాడు. ఇతనికి ఫ్యాన్ లేకపోతే నిద్ర పట్టదు. నా రూమ్కి వచ్చాడు, నా రూమ్లో ఫ్యాన్ లేదు. ఆయన అంటాడు, ఫస్ట్ టైం నా జీవితంలో ఇంతగా ఫ్యాన్ లేకుండా పడుకున్నాను అన్నాడు. తేడా ఏమిటో తెలుసా? నీ గదిలో ఉన్న దేవుని సన్నిధి. సంభవం అది. నేను యాక్చువల్గా ప్రిపేర్ అయిన దాంట్లోకి నేను రాలేదు. ఇంకా నువ్వున్నావు అంటే సన్నిధిలో మార్పు ఉండాలి. నేను ఎక్కడున్నాను అంటే మీ వినికిడిలో మార్పు ఉంది, మీ గ్రహింపులో మార్పు ఉంది, మీ ఆశలో మార్పు ఉంది, మీ వాంఛలో మార్పు ఉంది. కారణం ఆయన సన్నిధి. దైవజనుడు అన్నాడు అంటే సన్నిధి ఉండాలి. మెసేజ్ పట్టుకుంటే నేను దైవజనుడిని కాను, సన్నిధి ఉంటేనే నువ్వు దైవజనుడు అనే ముద్ర. దేవునికి స్తోత్రం. సమూయేలు ఎక్కడికి వెళ్ళినా ఉంది దైవ సన్నిధి. మన జీవితాల్లో మనం ఎక్కడికి వెళ్ళిన మెసేజ్ ఉంటుంది, దైవ సన్నిధి ఉంటుంది. అందుకని విగ్రహాలు పడిపోట్లా. అన్ని విగ్రహాలు పడతాయి, నీ స్థాయిని బట్టి విగ్రహాలు పడతాయి. ప్రార్థన చేయాల్సిన అవసరం, ప్రార్థన అవసరం లేదని కాదు. ఆయన సన్నిధిలో నువ్వు ఉంటే ఆయన నీతో ఉంటాడు. ఆయన ఉంటే పరిచర్య స్టార్ట్ అవుతుంది. పైకి వచ్చే వరకు ఉండదు పరిచర్య. బిగినింగ్ నేను కింద ఉన్నప్పుడు ఇక్కడ పరిచర్య స్టార్ట్ అయింది, నాకు తెలుసు. అని ఎలా డిస్టర్బ్ అవుతుందో కూడా తెలుసు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. ద డే విల్ కమ్. నువ్వు నీ గదిలో, నువ్వు చర్చిలోకి వెళ్ళి వాక్యం చెప్పక ముందే ఉదయం నుంచే చర్చిలో పని మొదలైందని నీకు అర్థమవుతుంది. నువ్వు వచ్చి దేవుడు చెప్పమన్న 4 మాటలు చెప్పి వెళ్ళటం తప్ప నీకు ఇంక చేసేదేమీ లేదు. ఎందుకంటే పని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎందుకో తెలుసా? దైవజనుడు అంటే దేవుని సన్నిధి ఉండేవాడు దైవజనుడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. Why God wants to say these things to us? ఎందుకు దేవుడికి మాటలు చెప్పాలని ఆశ ఉంది? ఎవరికో
ఆకలి ఉంది, ఎవరి ఎడలో ఆయన ఆసక్తి ఉంది, ఎవరి ఎడలో ఆయన వాంఛిస్తున్నాడు, ఆ విషయాలు తెరవటానికి నడిపించడానికి ఆయన ఆకలిగొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వారు ఆయన యొద్ద చేరే వరకు ఆయనకి నెమ్మది లేదు. దేవునికి స్తోత్రం. వారు ఆయన గుడారంలో చేరే వరకు ఆయనకి నెమ్మది లేదు. అందుకని వారిని ఆయన తన చేతులతో లాక్కుంటున్నాడు ఈ ఉదయకాలాన. ప్రైజ్ ది లార్డ్. నువ్వురా యెహోషువ, నువ్వురా. మోషే కాదు, నువ్వు కూడా రా, లోపలికి రా, ప్రత్యక్ష గుడారంలోకి రా, నా ముఖం ఎదగటం నేర్చుకో, నా సన్నిధి అంటే ఏమిటో గ్రహించడం నేర్చుకో, రా, నువ్వు లోపలికి రా. దట్స్ ద థింగ్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. మోషే బయటకు వచ్చాడు కానీ యెహోషువ బయటికి రాలా. ప్రార్థనలో ఉన్నాడా? దేవుని సన్నిధిలో ఉన్నాడు. యెహోషువ దేవుని సన్నిధిలో ఉండటం అంటే ఏంటో తెలుసు. ఏ స్థాయి కంటే ఒక దినాన ఏది మాట్లాడాలో ఎవరో మాట్లాడి సూర్యచంద్రులు ఆపాడు. ఈ దినానికి ఎవరు ఆపలేదు. అది కారణం, అది మనిషికి మైండ్కి అర్థమవుతుంది, అది అర్థం కాదు. కానీ ఒక్క చోట అది అర్థమయ్యేది, దేవుని సన్నిధిలో మాత్రమే అది అర్థమవుతుంది. దేవుని చోపట్లో పెడదాం. దేవునికి స్తోత్రం. కొన్ని విషయాలు బయటకు అర్థం కావు, ఈ యొక్క విషయాలు బయటకు అర్థం కావు. ఈ మాట్లాడబడిన స్థలంలోనికి మీకు వెళ్తానే మీకు ఈ అర్థమైంది. ప్రైజ్ ది లార్డ్. సూర్యుడు చంద్రుడు ఆగటం ఏంటయ్యా, ఒక రోజు వెనక్కి వెళ్ళటం ఏంటంటే ఏంటండి, నువ్వు మాట్లాడుకోవాలి. ఎందుకంటే నువ్వు ఆ గదిలోకి ఇంకా వెళ్ళలేదు కాబట్టి, ఆ అపార్ట్మెంట్కి ఇంకా ఎక్కలేదు, ఆ ఫ్లోర్లోకి ఇంకా రాలేదు కాబట్టి, ఆ ఫ్లోర్లోకి వెళ్తే ఇవన్నీ మామూలే. దేవా అది కొంచెం చెయ్యి. కారణం ఎక్కడ స్టార్ట్ అయింది ఆయనకి? యెహోషువ దేవుడు సింపుల్ గా రా, నీ మీద అభిషేకం ఉంది, ఉపయోగించుకుంటాను అన్నాడా? యెహోషువ నా సన్నిధి. యాకోబు నేను దీవించాను రా అన్నాడా? యాకోబు నా సన్నిధి. అబ్రహాం దేవుడు రా అన్నాడా? నా సన్నిధి. ఆమేన్. నా సన్నిధిలో నా ముందు నిందారహితుడుగా నడవటం నేర్చుకోమన్నాడు. మోషే నేను ఉపయోగించుకుంటాను రా, అభిషేకిస్తాను అన్నాడా? నీవు నా సన్నిధిలో నిలబట్ట నేర్చుకో, చొప్పులు విప్పాలి. ఎవ్రీ సర్వెంట్ ఆఫ్ గాడ్, ప్రతి దైవజనుడు నేర్చుకోవాల్సింది తన సన్నిధి, రాత్రి వేళ నిలిచి ఉండుట నేర్చుకోవాలి. లేదా దేవుని యొక్క సన్నిధిలో ఆ సన్నిధిని గుర్తించి ఆ సన్నిధిలో మనం నిలిచి అక్కడ నుంచి వచ్చే పరిచయం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఒక్కొక్క దైవజనుడు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి ఆయన సన్నిధితో మీరుంటే, నన్ను చాలాసార్లు కొన్నిసార్లు మా బ్రదర్స్, నేను ఆ సందర్భాలకి కొన్ని మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చర్, మీ ప్రాక్టికల్ గా చెప్తున్నాను, నా గురించి చెప్పట్లేదు. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చర్ ఒక చోట కొండపల్లి దగ్గర మీటింగ్ దగ్గరికి వెళ్ళి ఆ లక్కిరెడ్డి బాలకృష్ణ, ఆ బాలరెడ్డి అక్కడ లెక్చరర్ నన్ను పిలిచి, అయ్యా మా చర్చ్ దగ్గర సెమీ క్రిస్మస్ చిన్న మెసేజ్ చెప్పాడు అన్న. సెమీ క్రిస్మస్ కూడా బయట పెద్ద ప్లాట్ఫామ్ వేశారు. ఆ ప్లాట్ఫామ్ మీద వాళ్ళ డాన్సులు, వాళ్ళ వేషాలు ఇవన్నీ చూస్తే ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటారు ఎవరు? ఆ దేవుడు లేనే లేడన్నమాట. నన్ను తీసుకొచ్చిన ప్రొఫెసర్ ఆయన అనుకుంటున్నాడు, సుధీర్ పాస్టర్ గారు ఇంత రచ్చ చేసేసారు ఇక్కడ అంతా, ఇప్పుడు వాక్యం చెప్పడానికి టైం ఇస్తున్నారు. ఆయన కారులో కూర్చొని అంటాడు, అన్నా ఏమన్నా ఎక్కగానే మొత్తం మారిపోయింది. నేను కాదు, ఆయన సన్నిధి. ఆయన సన్నిధిని తీసుకొని ఉండటం నేర్చుకోండి, పరిచయం అదే జరుగుతుంది. నేనెక్కడి నుంచున్నానో కాదు ప్లాట్ఫామ్, నేను ఆత్మీయంగా ఎక్కడున్నానో అది ఇంపార్టెంట్. నేను ఆత్మీయంగా ఎక్కడ లేను అంటే నేను అందరిని మోసం చేస్తున్నానని నాకు తెలియాలి ఫస్ట్. I know where I am. నేను ఎక్కడున్నానో నాకు తెలుసు. ఎందుకంటే ఎలీషా అన్నాడు, ఏలియా అన్నారు, వాళ్ళు ఇంకొంచెం ఎత్తు లెవెల్లో ఉన్నారు. కానీ నీకు తెలుసు నువ్వు ఎక్కడున్నావో, నువ్వు ఏ ఓడలో ప్రయాణం చేస్తున్నావో నీకు తెలుసు. నువ్వు ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎవరికి ఉపయోగం లేదు, కానీ నువ్వు ఉండాల్సిన చోట ఉంటే ప్లాట్ఫామ్ ఉపయోగం అయితేనే. దైవజనుడికి ముద్ర దేవుని సన్నిధి. దైవజనుడికి ముద్ర దేవుని సన్నిధి. దైవజనుడికి ముద్ర దేవుని సన్నిధి. నువ్వు వెళ్తే దేవుని సన్నిధి అక్కడ ఉండాలి.
Praise the Lord. Hallelujah. Can I tell you some examples? కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పనా? హిందూపూర్లో ఒకసారి నా సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు. బ్రదర్, దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళమన్నాడు, ఆమెకు దెయ్యం పట్టింది, ప్రేయర్ చేయాలని. నేను ప్రేయర్లో ఉన్నాను, సరే అతని కొరకు బయటికి వచ్చాను, వెళ్ళాము. అప్పుడే తన పరిశుద్ధాత్మ యొక్క అనుభవం కలిగిన వాడు అక్కడ కూర్చొని ఆ దెయ్యం పట్టినామను జుట్టు పట్టుకోను గద్దించి మాట్లాడుతున్నాడు. నేను ఈ దైవజనుడి కొరకు ప్రార్థన చేస్తున్న పక్కన కూర్చొనున్నాను. ఆ దుప్పటి ముసుకేసుకొని నేను పాతాళం నుంచి వచ్చాను బయటికి, అది వచ్చాను ఇది వచ్చాను అని చెప్తూ సడన్ గా సుధీర్ అది నన్ను. నాకు సాతానుడు నా పేరు ఉపయోగిస్తే కొంచెం నాకు బాధ అయ్యే, కానీ బైబిల్లో పౌలు తెలుసు యేసు తెలుసు అన్నాడు కదని తమాయించుకున్నాను. నేనే ప్రార్థన చేయట్లేదు దయ్యానికి, కానీ నేను అక్కడ కూర్చున్నా. అసలు జుట్టు పట్టుకుంటున్న సేవకుడు ఇంకో చోట ఉన్నాడు, కానీ అది చూస్తుంది ఎక్కడ? దైవజనుడు అంటేనే దైవ సన్నిధిలో నిలిచేవాడని అర్థం. దైవజనుడు అంటే మనము మెసేజ్లు చెప్పడం దగ్గరికి వెళ్తున్నాం. దైవజనుడు అంటేనే అర్థం దైవ సన్నిధిలో నిలిచి ఉండేవాడు. అందులో కీర్తనకారుడు ఇన్ ద నైట్, రాత్రులు దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉండేవారులారా అంటాడు. ఆమేన్. రాత్రి దే విల్ స్టాండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. When you stand in the presence of God, something will change. నువ్వు కూర్చున్నా, నీ కళ్ళల్లో నీ భార్య దేవుని సన్నిధిని చూడాలి. సార్ సడన్ గా నేను ఐ వాజ్ విత్ గాడ్, నేను దేవునితో మాట్లాడుతూ ఉండగా సడన్ గా పాస్టర్ గారు వచ్చారు నా దగ్గరికి. మన భార్యలు మనతో ఎలా ఉంటారు మనకు తెలుసు కదా. ఆ గుమ్మం దగ్గర ఉండే నన్ను బెరుకుగా భయంగా చూస్తుంది. నాకు ఒక్కడికే తెలుసు నా కళ్ళల్లో నుంచి ఏం కనిపిస్తుందా. ఆమెకు నోరు రావుతుందా. కారణం ఏంటంటే the presence of God in our eyes. Praise the Lord. Praise the Lord. దైవజనుడు అంటేనే దైవ సన్నిధితో ముడిపడి ఉన్నవాడు. దైవజనుడు అంటేనే వాడు తింటున్నా వాడు పడుకున్నా దేవుని సన్నిధిలో నిలిచి ఉండేవాడు. దేవుడు దైవజనుడికి మొదట నేర్పే పాఠం ఏమిటంటే దేవుని సన్నిధిని గూర్చి. ప్రైజ్ ది లార్డ్. నా చెప్పులు విప్పమంటాడు, నువ్వు గుడారంలో ఉండంటాడు, నువ్వు ఉన్న చోట కూర్చో అంటాడు. ఏమంటాడో ఎలాగంటాడో, నిద్రపోయేవాడిని లేపు కళ ద్వారా నేను ఎక్కడున్నాను ఇది భయంకరం అంటాడు. దైవజనుడికి ద ఫస్ట్ స్టెప్ గాడ్ టీచర్స్ హిస్ ప్రెసెన్స్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. The presence of God is the presence of God. It is all the presence of God. ఈ లోకంలో వాళ్ళు లోకంలో ఉన్నారు, దైవజనులు ఆ లోకంలో ఉండాలి. అందుకే మనం దైవజనులు, దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుడు ఆ కార్యం చేయను గాక. మనం ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన ఒకడే ఉన్నట్లు మనం వెతకాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక దినాన మన జీవితాల్లో ఆ కార్యం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నౌ వి విల్ ఎంటర్ ఇంటూ అవర్ టాపిక్. 1 hour లో దేవుడు ఎంతసేపు నడిపిస్తాడో చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మై హార్ట్ ఈస్ జాయ్, మై హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ వర్చ్యూ. ఒక ప్రభావము, ఒక బలము నా హృదయం నిండా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నేను దేవుని సన్నిధిలో నిలిచి ఉండటానికి మేము ప్రిపేర్ అయ్యి రాలేదు నేను ఇక్కడికి. అది కాదు నేను చెప్పే టాపిక్. నేను చెప్పే టాపిక్ వేరు, కానీ నాకు తెలుసు అదే హస్తం దేవుడు మీ మీద పెట్టాలంటున్నాడని. ఐ నో దట్. ఐ నో. నీ రూపాన్ని మార్చే హస్తం నీ మీదకి దేవుడు ఈరోజు తేవాలని ప్లాన్ చేసుకున్నాను. ఒక్క గుర్తుతో నువ్వు వెళ్తావు. నేను దైవజనుడిని, నాకు గుర్తు దైవ సన్నిధి. సింప్లీ వెన్ యు గో ఇంటూ వన్ హౌస్, నువ్వు ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎరగాల్సింది దైవ సన్నిధిని. అయ్యా మొన్న మీరు మా ఇంటికి వచ్చారు, ఆ రోజు నుంచి వాడు ఎందుకో తాగటం మానేస్తున్నాడయ్యా. అప్పటి నుంచి ఎందుకు వాడికి చర్చికి రావాలనిపిస్తుంది అయ్యా.
ఏంటనయ్యా మీరు వచ్చి వెళ్ళిన రోజుల నుంచి వాడు ఎప్పుడు ప్రార్థన చేయనోడు మాతో ప్రార్థనలో కూర్చుంటున్నాడు ఒక 2 నిమిషాలు. ఈ అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయి అంటే నువ్వు నిలబడాల్సిన చోట నువ్వు నిలబడాలి. నేను ఏ ఇంటికి వెళ్ళినా, నేను ఎక్కడికి వెళ్ళి, నువ్వు లేని చోటుకు నేను రాకూడదు, నేను వెళ్ళకూడదు. దైవజనులు గుర్తుంచుకోండి, నేను వెళ్ళే చోటుకు నువ్వు రా ప్రభువా కాదు, నువ్వు వెళ్ళే చోటుకు నన్ను తీసుకెళ్ళి ప్రభువా. నువ్వు వెళ్ళని చోటుకి నేను వెళ్ళకూడదు ప్రభువా. నువ్వు వెళ్ళని చోటకి నేను వెళ్ళకూడదు. గాడ్ బ్లెస్ యూ. ఏమేమి జరగచ్చు అండి, ఏమేమి జరగచ్చు? మనం ఒక మందిరానికి వెళ్ళినా, ఒక మెసేజ్కి వెళ్ళినా, లేకపోతే ఒక చోటకి వెళ్ళినా, ఆయన సన్నిధి లేకపోతే మనం చేసేదంతా ఇట్స్ ఎ డ్రామా. అందుకు దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే, నీకు కావాల్సిన ఇస్తాను మోషే, నా సన్నిధి మాత్రం రాదు, దేవదూతను పంపిస్తాను. నిర్గమకాండం 33లో దేవుడు అన్నాడు ఆ మాట. నా సన్నిధి రాదు, దేవదూతను పంపిస్తాను. మీకు కావాల్సి కానాను వాగ్దానమే కదా, తీసుకోండి. నా సన్నిధి రాదు. నా సన్నిధి రావటం అంటే ఏంటో తెలుసా? అన్ని ఇస్తాడు సన్నిధి కూడా. దైవజనుడు ఏం పట్టుకున్నాడు తెలుసా? అందుకే దైవజనుడు ముద్ర సన్నిధి. దైవజనుడు అంటే ముద్ర ఏంటండి? సన్నిధి. ఏమన్నాడు తెలుసా? నువ్వు అన్ని ఇస్తావు, కానాను కూడా ఇస్తావు, అది కాదు, నువ్వు రాందే మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళద్దన్నాడు. ఒకసారి ఆలోచిద్దాం. ప్రభా నీ సన్నిధి, నేను ఉన్నాను అక్కడ. ఈరోజు నేను ప్రభా, ఈరోజు నాకు నీ సన్నిధి అవసరం. ఈరోజు నేను అక్కడ వాక్యం చెప్పాలని అనుకుంటున్నా. అన్నిటికంటే ముఖ్యం నీ సన్నిధి. నీ సన్నిధి అవసరం ప్రభా, నీ సన్నిధి ప్రభు అవసరం అని దైవజనుడే అడుగుతాడు. లేకపోతే మన మాటను బట్టి ప్రజలు పొగడాలని మనం కోరుకుంటాం, మన మనుషులు కాబట్టి. కానీ దేవుని సన్నిధిలో ఉన్నవాడు, దేవుని సన్నిధిలో దైవజనుడు నిల్చుంటే అనేక శోధనలు మనకు దూరంగా ఉంటాయి. 50 మంది మీదకి అగ్ని దింపావు, నీకు ఇదంత గొప్ప విశ్వాసం అంటే, నువ్వు పనికొచ్చే మాటలు మాట్లాడు, సోది మాటలు నా దగ్గర, సొల్లు మాటలు, పనికిరాని మాటలు నా దగ్గర మాట్లాడద్దంటాడు. అదేంటంటే అవసరమైనవి, ఉపయోగకరమైనవి, ఏదైనా దేవుడికి మహిమ తెచ్చే మాట్లాడు. నువ్వు నా దగ్గరకు వచ్చి నా విశ్వాసం గొప్పదంటావేంటి? నాకు వేరే పని ఉంది, నీకు పని లేకపోతే వేరే పని చూసుకో. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆ మనిషి త్వరపడి దేవుడు మహిమను ముట్టడు. ఆమేన్. మనం ఎప్పుడు దేవుని యొక్క మహిమను ముడతామో తెలుసా? మన కోసం దేవుడు మనకు తన మహిమను ఇస్తున్నాడు, కానీ మనం కావాలని ఎప్పుడు తీసుకుంటామో తెలుసా? ఆయన సన్నిధిలో లేనప్పుడు మనము ఆయన యొక్క మహిమను తాకుతాం, కానీ ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన మహిమను తాకవు. ఎందుకంటే అది ఆయన సన్నిధిలో ఆయన్ని మహిమపరచటం నీకు తెలిసిన భాష, నీకు తెలిసిన జీవితం. Praise the Lord. Amen. I am servant if I have a seal that His presence is with me. భూదిగంతముల వరకు నేను మీకు, అది ముద్ర మీ మీద, అదే ముద్ర. భూదిగంతముల వరకు మీకు నేను తోడై. మనం దాన్ని మన జీవితాల్లో చూడాలి. Now I'll begin. లాస్ట్ మనం మచిలీపట్నం సుల్తాన్ నగర్లో క్రీస్తు సంఘాన్ని కట్టడం అన్నప్పుడు 16వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో, ప్రైజ్ ది లార్డ్. ఈజ్ ఇట్ యూస్ఫుల్ అండి? ఇంతసేపు మీతో మాట్లాడేది మీకు ఉపయోగకరంగా ఉంది కదా ఇది? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ముందుకు వెళదామా? వెళ్ళే ముందు చిన్న ప్రేయర్ చేద్దామా? ప్రైజ్ ది లార్డ్. తల్ల వంచుకొని చిన్న ప్రార్థన చేద్దాం. నమ్మకమైన మా ప్రభువా, లేఖనాలలో ఏ దైవజనుడు నీ సన్నిధి ముద్ర లేకుండా ఉన్నాడో మాకు చూపించు ప్రభు. దైవజనుడు అంటేనే నీ సన్నిధి అనే ముద్ర వాడి మీద ఉంటుంది. ఈ దినాన దైవజనులకు నువ్వు చెప్తున్న మాట, ఎంతో ప్రయాసపడుతున్నారు. కనానును సైతం మీరు స్వతంత్రించుకోగలరు,
కానీ నా సన్నిధి అనేది అంత సులభం కాదు. నీ దాసులకి నీ సన్నిధిని గుర్తించటం ముఖ్యమని నీ దాసులతో మాట్లాడుతున్నావు. మీకు వేలాది వందనాలు. దానికి వీరు తమను తాము అప్పగించుకొని వారే దేవుడు నన్ను బెతేలు వెళ్ళమంటున్నాడు, గిల్గాలు వెళ్ళమంటున్నాడు, ఎరుకో వెళ్ళమంటున్నాడు, యోర్దా వెళ్ళమంటున్నాడు. ఆయన సన్నిధి ఇప్పుడు ఇక్కడ లేదు, అక్కడ ఉంది. లేకపోతే ఆయన అక్కడికి వెళ్ళమంటున్నాడు, నన్ను అక్కడ ఉంటుంది. దేవుడికి స్తోత్రం. థ్యాంక్ యూ గాడ్. ఆ విధంగా ఏలియా నీ సన్నిధిని బట్టి కదిలినట్లు, అదే ఆత్మతో కొనుపోబడినట్లు నీ బిడ్డల్లో ఆ యొక్క పరిశుద్ధ అగ్నిని నీ దాసునిగా నీ సన్నిధిలో నిలిచి మాట్లాడుతున్నాను. వారు మండుకొందురుగాక. ఇదే వారి కన్నీటి ప్రార్థన అవునుగాక. నేను దాసుడిని ప్రభువా, నేను అభిషేకింపబడి కాదు, నేను రివరెండ్ అని కాదు, నేను వాక్యపు యొక్క లోతులు ఎరిగిన వాడిని కాదు. దేవుని సన్నిధి, దేవుని దాసుడు అనే దానికి ముద్ర. దేవునికి స్తోత్రం. నీ ఘనమైన నామాన్ని వందనాలు చెల్లిస్తూ నీ బిడ్డల యొక్క మా హృదయాలన్నీ నీ చేతికి అప్పగిస్తూ యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆయన సన్నిధికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆయన సన్నిధికి మహిమ కలుగును గాక.